gudu. This body is like a nest. ఈ శరీరము ఇది ఒక గూడు వంటిది. Oh, we are living in a gudu. We are living in a nest. మనమందరము కూడా ఒక గూడులో నివసిస్తా ఉన్నాం. But one day we will go from gudu to our home. కానీ ఒక్క దినమున మనము మన గూడును విడిచిపెట్టి మన గమ్యానికి మన గృహానికి చేరబోతా ఉన్నాం. When somebody dies, ఎవరైనా చనిపోయినప్పుడు don't say that, oh, my papa has gone, mommy has gone. అయ్యో మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని బాధపడకండి. Don't say that they have gone from home. వారు మమ్మల్ని వదిలేసి మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పకండి. They have not gone from home, but they are going to home. లేదండి, వారు ఇంటి నుండి వెళ్ళలేదు, వారు ఇంటికి వెళ్తా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. They are going to home. వారు వెళుతున్నది ఇంటికి వెళుతున్నారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సోదరులారా, where we slept last night, from that house we have come out. మనము గత రాత్రి ఏ ఇంట్లో అయితే ఏ స్థలంలో అయితే నిద్రించామో అక్కడి నుండి మనం వచ్చాం. Oh, from that house we have come out. ఆ ఇంటిలో నుండి మనం బయటికి వచ్చాం. That is death. అదే మరణం. We are living in this body. మనము ఈ శరీరంలో బ్రతుకుతున్నాం. One day we will leave this body and we will go. That's all. ఏదో ఒక దినాన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. అంతే. That's all. అంతే జరిగేది. That's all death. మరణం అంటే అంతే. Now you have not seen the complete body. ఇప్పుడు ఆ సంపూర్ణ శరీరాన్ని మనం చూడలేదు. I haven't seen my complete body. నా పరిపూర్ణమైనటువంటి ఆ శరీరాన్ని నేను చూడలేదు. I can see only partially. నేను పాక్షికంగా మాత్రమే చూడగలుగుతున్నాను. But one day when I come out, కానీ ఎప్పుడైతే నేను ఈ శరీరంలో నుండి బయటికి వస్తానో I will say, oh, this was my nest. అప్పుడు నేను చూసి ఏమంటానంటే, ఓహో ఇదా నా గూడు అంటాను. Bye bye nest, I am going my home. గూడు, నేను నా ఇంటికి వెళ్తున్నాను, బాయ్ బాయ్ అని చెప్పేస్తాను, టాటా. When I go there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు Jesus will be there in the porch of glory to receive me. ఆ మహిమ గుమ్మములో యేసు నన్ను ఆహ్వానించడానికి ఆయన నిలబడి ఉంటాడు.